ఆయన కొత్త పథకం రచించాడండి. నేను మళ్ళీ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వీడియోలు ఫోటోలు అన్ని చూపించి కావాలని ఇతను ఉద్దేశపూర్వకంగా నూజివీడు వైపు నుంచి పెట్టేస్తున్నాడు రోడ్డు గోమల దగ్గర. అసలు ఇంత దరిద్రంగా ఉన్న పరిస్థితి ఇప్పటికీ సిఈ గారి అకౌంట్ లో 6 సరిపోయారు, 20 మందికి కార్డు చేతిరిగి అవన్నీ ఆ మహానుభావుడు పుణ్యమే. సరే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైనాన్స్ దగ్గర నేను క్లియర్ చేసి శాంక్షన్ చేసుకొచ్చి ఇటు నుంచి పెట్టాలంటే మంత్రి గారు ఇమీడియట్ సంతకం పెట్టి పంపిస్తే కావాలని ఈ రోడ్ అంట ఇప్పుడు వాళ్ళు వేసిన అధికారులు వేసిన ఎస్టిమేట్ ని ఫైనలైజ్ చేయకుండా 15 రోజుల నుంచి ఆయన దగ్గర పెట్టుకొని వెనక్కి ముందుకి వంకలు పెట్టి ₹1 శాంక్షన్ లేక ఒక పక్క గవర్నమెంట్ అవస్థ పడతా ఉంది. శాంక్షన్ వచ్చిన వాటిని కూడా ఎస్టిమేట్లని కాలయాపన చేసి ఉద్దేశపూర్వకంగా నిన్న మొన్నట్లో 6 కింద పడి ప్రమాదాలు అయ్యి కాళ్ళు చెందింది. ఆయన ఆఫీస్ లో కూర్చొని నేను చెప్పింది కావాలని, నేను వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చానని ఒక కచ్చితో అతను ఉద్దేశపూర్వకంగా అడ్డు పెడతా ఉన్నాడు. నేను మంత్రి గారి ఆఫీస్కి వెళ్ళి మొన్న 5 గంటల సేపు కూర్చున్నా. మంత్రి గారి క్యాబినెట్ మీటింగ్ అయ్యాక పట్టుకొని ఈ పరిస్థితి చూపించాలని. నేను ఆఫీస్ లోపల ఉన్నానని తెలిసి గేట్ దగ్గరకు వచ్చి ఆయనకి వెళ్ళిపోయాడు. లోకేష్ బాబు గారికి కూడా ఇదే విషయం కంప్లైంట్ చెప్పాను, అందరికి చెప్పాను సార్. ఇది కనుక ఎస్టిమేట్లు పూర్తి చేసి రేపు సాయంత్రం లోపల మీరు టెండర్లకు వెళ్ళకపోతే నేను గవర్నమెంట్ లో ఉంటే ఉన్నా, ఎల్లుండి ఉదయం 100 కార్లతో 500 మందితో వచ్చి మీ సిఈ ఆఫీస్ ముందు ఇంటి ముందు కూర్చోకపోతే ఎవరు చెప్పినా నాకే సమస్య లేదు. జనాన్ని ఎంతమంది మీరు బలి తీసుకుందాం అనుకుంటున్నారు? కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తారు సార్. ఇది నిర్లక్ష్యం, ఇది దౌర్భాగ్యం, ఇది దరిద్రం. వీడియో చూసాక వాయిస్ రావట్లేదండి. టెండర్ లో ఉందా? ఎప్పుడు లాస్ట్ డేట్ ఓపెనింగ్? టెండర్ లో పిలవలేదు సార్. నిన్నటి కూడా మళ్ళా దాంట్లో ఎస్టిమేట్స్ ని రివైజ్ చేయమని చెప్పి వెనక్కి పంపించారండి. టెండర్ పిలిచారా, ఎస్టిమేట్ పంపించారా ఏంటి? శాస్త్రి గారు టెండర్లు పిలిచారా? ఎస్టిమేట్ మీద రిజెక్ట్ చేశారని చెప్పి నిన్న సాయంత్రం మాకు చెప్పిన సమాధానం మీ ఆఫీస్ నుంచి. రెండోది ఎవ్రీడే అప్డేట్ కావాలి. ఆర్ఎన్బిఎస్సి ఎవ్రీడే అప్డేట్ కావాలి. ఇదే పరిస్థితి. ఇంకోటి ఏమైనా ఫాలో చేయాలంటే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు డిఈ గారండి, ఎస్సీ గారు సార్, ఇప్పుడు కందులపాడు నుంచి విస్సన్నపేట వరకు తిరువూరు ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారిని స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు సార్ ఎంపీ గారు మీరు కూడా విన్నాను సార్. నేను లోకేష్ బాబు గారికి కూడా ఇది మొన్న ఇచ్చాను నేను రిప్రజెంటేషన్. వివి రోడ్డు కందులపాడు నుంచి విస్సన్నపేట వరకు రోడ్డు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ సిఆర్ఐఎఫ్ కింద నేను శాంక్షన్ చేసి తీసుకొచ్చాను. కొత్త రోడ్డు వైడెన్ గా చేయించడం కోసం. ఆ కాంట్రాక్టర్ టెండర్ పిలిచిన తర్వాత ఎగ్జిక్యూషన్ రాకపోతే రీటెండర్లు పిలవమని చెప్పాం సార్. రీటెండర్లు పిలవకుండా ఉద్దేశపూర్వకంగా కావాలని రాక శాంక్షన్ అయిన డబ్బులు 40 కోట్ల రూపాయలు మా ఆఫీసు దృష్టిలో కూడా పెట్టకుండా దానికోసం నేను ఢిల్లీకి 3 సార్లు పంపించి శాంక్షన్ చేయించుకొస్తే మొన్న నాకు చెప్పకుండా క్యాన్సిల్ చేశారు సార్ ఆ రోడ్డు. దానికి గడిచిన 2 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ కి 5 పైసలు పెట్టలేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సిఐఆర్ కింద రోడ్డు శాంక్షన్ అయిందని. అసలు దీనికి ఆ రోడ్లో లారీలు కూడా పరిస్థితి. అది కనీసం 25 కిలోమీటర్ల పరిస్థితి. అవునా కాదా? మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆ రోడ్డు? ఎవరి దృష్టిలో పెట్టి క్యాన్సిల్ చేశారు? కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని మేము వైడెన్ చేసి ఇస్తామని శాంక్షన్ చేస్తే ఎందుకు క్యాన్సిల్ చేశారు మీరు రోడ్డు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా నాట్ స్టాండర్డ్ క్యాన్సిల్ చేయమని చెప్పారా? ఒకసారి టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ పనిచేయలేదు, రీటెండర్లు పిలవకుండా క్యాన్సిల్. ఇప్పుడు మీరు తీసుకురండి ఆ శాంక్షన్, నాకు 60 కోట్లు ఇప్పుడు ప్రతిపాదనది సార్. వీళ్ళు కావాలని ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా సద్వినియోగపరచకుండా ఉద్దేశపూర్వకంగా ఆ సిఈ చేస్తా ఉన్నాడు సార్. ఇది శ్రీనివాస్ రెడ్డి సిఈ. నేను సెక్రటరీ గారికి మొత్తం తెలుసు సార్ సబ్జెక్టు. సెక్రటరీ గారు ఈ విషయంలో కలగజేసుకొని 25 సార్లు మాట్లాడారు. 1 సారి 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 5 సార్లు కాదు, 10 సార్లు కాదు.
ఆయన అమెరికా వెళ్తే కూడా నేను అమెరికాలో వదిలిపెట్టకుండా నెల రోజులు ఆయన అమెరికాలో ఉంటే అమెరికాలో 20 సార్లు మాట్లాడాను నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి. ప్రజలు ఒక పక్క అన్యాయంగా అవస్థ పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, వీళ్ళు నిమ్మకం మీద ఎటువంటి కూర్చో ఉన్నారు సార్. డబ్బులు లేనట్టు మనం ఏం చేయలేకపోతున్నాం, ఏదో రకం తిప్పబోయి డబ్బులు తీసుకొచ్చినట్టు కావాలని చెప్పి వీళ్ళు ఈ రకంగా చేస్తా ఉన్నారు సార్. చూసుకో బాబు, విజన్ యాక్షన్ ఇది విజన్ స్పెషల్ ఆఫీసర్, ఇవి నీ కూడా ప్రయారిటీ వర్క్స్, ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలి. ఇప్పుడు రిక్వైర్డ్ సెక్రటరీతో కూడా మాట్లాడదాము. ఆర్ఎండి అంటే ఇక్కడ వేరే స్టోరేజ్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఐ నీడ్ స్పెషల్ రిపోర్ట్ ఆన్ దిస్ ఆర్ఎండి. ఓకే ఇంకొకటి 2 లక్షలు ఇవ్వమంటారా?